హలో చిరంజీవి గారు. హాయ్ నాగరాజ్. సో చాలామంది అంటే మీరు లాస్ట్ టైం ఇందులో నుంచి WH ఫార్మ్స్ ఉండేటువంటి అంటే వాట్ వేర్ వెన్ అటువంటి అంటే ఆ క్వశ్చనర్తో ఉండేటువంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ బుక్లో ఉండేటువంటి ఒక్కొక్క లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఎవరు కనుక బుక్ కావాలి అనుకుంటే అది మీరు తీసుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇందులో ప్రతి లెసన్కి సంబంధించినటువంటి బేసిక్స్ నుంచి అంటే ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మోడల్లోకి మీరు మాట్లాడాలి అనుకునేటువంటి వాళ్ళకి ఒక మంచి నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బల్క్లో మీరు ఎవరికైనా స్కూల్స్, కాలేజెస్ లాంటి వాటిలో తీసుకోవాలనుకున్నా, లేదా మీ నియోజకవర్గంలో తీసుకోవాలనుకున్నా, లేదా విలేజెస్ మోడల్లో కనుక మీరు తీసుకోవాలి అనుకున్నా, లేదా ఒకటి ఇంట్లో 2-3 బుక్స్ కావాలి అనుకునేటువంటి వాళ్ళని సరే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో ఇందులో నుంచి అడిగిందే ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. అంటే లాస్ట్ టైం మనం ఒక సిరీస్ చేసాం, వాట్ వేర్ వెన్ హౌ అనే దాని మీద ఎలా యూజ్ చేయాలని, హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాలని చెప్పేసి మీరు అన్నారు. అందులో ముఖ్యంగా ఈజ్, యామ్ అండ్ షల్, విల్, ఆర్ అలా యూజ్ చేయాలని. కొన్ని హెల్పింగ్ వర్బ్స్ లేకుండా కూడా వెళ్తూ ఉంటాయి కదా, అది ఎలా సార్? అది అంటే చిన్న డౌట్ వచ్చింది, అందుకే అడుగుతాను. యాక్చువల్గా ఈ ఇంగ్లీష్ నేర్చుకునేప్పుడు వస్తున్న ప్రాబ్లం ఇదేనండి. జనరల్గా ఏంటంటే ఇది ఒక స్ట్రక్చర్గా వెళ్ళాలి నేర్చుకునేప్పుడు. ఒక సైంటిఫిక్గా వెళ్తే కానీ ఈ కన్ఫ్యూజన్స్ పోవు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఏమైందంటే మీరు క్వశ్చన్స్ అడగడం ఎలా అని అడిగారు. అవును. అప్పుడు నేను ఈ వాట్, వై, వేర్, వెన్ అనేవి ఎలా వాడాలి క్వశ్చన్స్లో చెప్పాను. అవును. అప్పుడు మీకు బండ గుర్తు నేను మాట్లాడాను. వాట్, వై, వేర్, వెన్ అనే పదాలు ఎప్పుడు వచ్చినా వాటి తర్వాత హెల్పింగ్ వర్బ్ అనేది తప్పనిసరి వాడడం అలవాటు చేసుకోవాలి అని చెప్పాను. అయితే ఇది మేము స్టార్టింగ్లో ఇంగ్లీష్ టీచింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక 15 రోజుల దాకా ఇది ఒక్కటే చెప్తాం. ఎందుకంటే ముందు ఇది ఫుల్గా పర్ఫెక్షన్ వచ్చి మైండ్లో హ్యాబిచువేట్ అయిన తర్వాత క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా అడగడం వచ్చిన తర్వాత ఇవే పదాలని మళ్ళీ ఇంకొక ఆస్పెక్ట్లో వాడడం ఎలా అనేది తర్వాత చెప్తాం. రెండు ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని చెప్పి ఫస్ట్ బేసిక్గా నిన్న మనం నేర్చుకున్నాం. దానికి ఎక్స్టెన్షన్ ఇప్పుడు మాట్లాడబోయేది ఏంటంటే ఇవే పదాలని వాట్, వై, వేర్, వెన్, విచ్, హూ, హూస్, హూమ్, హౌ అనే పదాలు ఏవైతే ఉన్నాయో వీటిని రిలేటివ్ ప్రొనౌన్స్గా వాడతాం. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఇప్పుడు మనం గ్రామర్ టర్మ్స్, ప్రొనౌన్స్ అనేది తీసుకోకుండా, అంటే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ ఇంతకుముందు నేర్చుకున్నాం, రిలేటివ్ ప్రొనౌన్స్ ఇప్పుడు నేర్చుకున్నాం. నేను ఎప్పుడు ఈ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అని, రిలేటివ్ ప్రొనౌన్స్ అని ఇట్లా ఈ పేర్లు మాట్లాడుకోకుండా సింప్లిఫైడ్గా మాట్లాడుకుంటే ఈ వాట్, వై, వేర్ అనే పదాలని క్వశ్చన్ చేయడానికి ఎలా వాడామని చూసాం. మామూలుగా క్వశ్చన్స్లో కాకుండా ఎలా వాడతామంటే దీస్ ఆర్ లింకింగ్ వర్డ్స్. వీటిని 2 వాక్యాలని కలపడానికి కూడా వాడుతూ ఉంటాం. ఇవి 2 వాక్యాల మధ్య రిలేషన్ చూపెట్టడానికి వాడుతూ ఉంటాం. ఈ రిలేషన్ చూపెట్టడానికి వాడినప్పుడు వీటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటూ ఉంటాం. ఓకే, రిలేటివ్. సో వీటిని రిలేటివ్ ప్రొనౌన్గా వాడినప్పుడు 2 సెంటెన్స్ల మధ్య రిలేషన్ చూపెట్టడానికి వాడినప్పుడు మాత్రం ఈ వాట్, వై, వేర్, వెన్, విచ్, హూ, హూస్, హూమ్, హౌ అనే పదాల తర్వాత హెల్పింగ్ వర్బ్ అవసరం లేదు. హెల్పింగ్ వర్బ్ అవసరం లేకుండా మనం ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను అన్నాను మీరేం నేర్చుకుంటారు అని అడిగాను. అంటే వాట్ డూ యూ లెర్న్, వాట్ డూ యూ లెర్న్, వాట్ డూ యూ లెర్న్. ఇది ఇంట్రాగేటివ్. అంటే వాట్ తర్వాత డూ వచ్చింది హెల్పింగ్ వర్బ్. ఏం నేర్చుకుంటావు, ఏం మాట్లాడుతున్నావు అంటే వాట్ ఆర్ యూ టాకింగ్, వాట్ ఆర్ యూ టాకింగ్. వాట్ తర్వాత ఆర్ వచ్చింది. వాట్ ఆర్ యూ టాకింగ్, ఎందుకు అరుస్తున్నావు, వై ఆర్ యూ షౌటింగ్, ఇట్లా మాట్లాడుతూ ఉంటా. ఎక్కడికి వెళ్ళావు, వేర్ డిడ్ యూ గో, ఎప్పుడు వచ్చావు, వెన్ డిడ్ యూ కమ్, ఎలా వెళ్తావు ఇప్పుడు, హౌ విల్ యూ గో. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్. అవును. బట్ వీటిని క్వశ్చన్స్ లాగా కాకుండా చూడండి, మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలుసు అన్నా. అంటే ఇప్పుడు నేను మీరేం మాట్లాడుతున్నారని ప్రశ్న అడగట్లా, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలుసు అన్నాను. అంటే ఇప్పుడు ఇవి 2 పాజిటివ్ సెంటెన్సెస్, స్టేట్మెంట్స్ ఇవి. అప్పుడు ఏం చేయాలి తెలుసా, ఐ నో వాట్ యు ఆర్ టాకింగ్, ఐ నో వాట్ యు ఆర్ టాకింగ్. ఇప్పుడు వాట్ ఆర్ యూ టాకింగ్ అనట్లేదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ క్వశ్చన్, జస్ట్ ఐ నో వాట్ యు ఆర్ టాకింగ్. మీరు ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. ఐ నో వై యు ఆర్ వెయిటింగ్, ఐ నో వై యు ఆర్ వెయిటింగ్. అతడు ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలియదు అని చెప్పాలి. ఐ డోంట్ నో వేర్ హీ ఈజ్ గోయింగ్, ఐ డోంట్ నో వేర్ హీ ఈజ్ గోయింగ్. అలా కాకుండా మామూలుగా మనం ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు అని అడగాలనుకోండి, అప్పుడు వేర్ ఈజ్ హీ గోయింగ్, వేర్ ఈజ్ హీ గోయింగ్, అది క్వశ్చన్. ఈ వేర్ తర్వాత ఈజ్ వచ్చింది. సో అలా కాకుండా ఐ డోంట్ నో వేర్ హీ ఈజ్ గోయింగ్ అన్నప్పుడు నేను ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్ ఫ్రమ్ యూ.
కాబట్టి ఐ డోంట్ నో వేర్ హీఈస్ గోయింగ్ అండ్ వై దే ఆర్ వెయిటింగ్ దేర్ ఐ డోంట్ నో దట్ వై దే ఆర్ వెయిటింగ్ దేర్ ఐ డోంట్ నో దిస్. ఇలా ఈ వాట్, వై, వేర్ అనే పదాలని కనుక మనం సెంటెన్స్ల మధ్య లింక్ పెట్టడానికి వాడుతున్నప్పుడు అప్పుడైతే మనకి పదాల తర్వాత హెల్పింగ్ వర్బ్ వాడాల్సిన అవసరం లేదు. దీన్ని ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఎలా అంటే ఫస్ట్ వాట్ అనే ఒక పదం తీసుకోవాలి. దీన్ని అన్ని ఆస్పెక్ట్స్లో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అన్నీ ఇక్కడ వాట్ యూ లర్న్, వాట్ డిడ్ యూ సీ, వేర్ విల్ యూ గో, ఇట్లా వాటితోటే అన్నీ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ ఒకే వర్డ్ని వాటిని తీసుకొని 2 సెంటెన్స్ల మధ్య లింక్ ఇవ్వడానికి కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఐ నో వాట్ యూ ఈట్ ఇన్ ద మార్నింగ్, రైట్? డూ యూ రిమెంబర్ వాట్ యూ సెడ్ ఎస్టర్డే? డూ యూ రిమెంబర్ వాట్ యూ సెడ్? అంటే ఇక్కడ నేను ఈ సెంటెన్స్లో డూ యూ రిమెంబర్ అన్నాను, మీకు గుర్తుందా అన్నాను. ఇది క్వశ్చన్. ఇక్కడ వాట్ యూ సెడ్ ఎస్టర్డే, నిన్న మీరు ఏం చెప్పారో అది క్వశ్చన్ కాదు. కాబట్టి డూ యూ రిమెంబర్ వాట్ యూ సెడ్ ఎస్టర్డే, ఇక్కడ డిడక్కర్లేదు. యా, విల్ యూ కీప్ యువర్ వర్డ్ వాట్ యూ సెడ్ టుడే? ఈరోజు నువ్వు చెప్పిన పదం రేపు నిలబెట్టుకుంటావు. విల్ యూ కీప్ యువర్ వర్డ్ వాట్ యూ సెడ్ టుడే? ఇట్లా what is he doing and what was he doing yesterday, what will he be doing tomorrow, ఈ క్వశ్చన్స్ అయితే వీటిని రిలేటివ్ ప్రొనౌన్స్గా కూడా ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంగ్లీష్లో ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక పాయింట్ ఒకేసారి నేర్చుకోవాలండి. ఇప్పుడు ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ నేర్చుకున్న రోజు మళ్ళీ రిలేటివ్ నేర్చుకుంటే రెండింటికి చాలా ఎక్కువ ప్రాక్టీస్ కావాల్సి ఉంటుంది. కాబట్టి కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ముందు వాట్, వై, వేర్, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ ఒక వారం 10 రోజులు ఫుల్గా ప్రాక్టీస్ చేసి ఇది బాగా వచ్చిన తర్వాత అప్పుడు వీటిని సెంటెన్స్ లింక్ ఇవ్వడానికి వాడడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే డిఫరెన్స్ తెలుస్తుంది. మళ్ళీ వీటికి ఎక్స్టెన్షన్ కూడా ఉంటాయండి. దీనికి ఎక్స్టెన్షన్ ఇప్పుడు వాట్ ఉంది, వాట్కి వాట్ ఎవర్ అంటాం. దాన్ని మళ్ళీ ఆ వాట్ ఎవర్ ప్రాక్టీస్ చేసుకున్నాక వాట్ సో ఎవర్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ నో వాట్ యు ఆర్ టాకింగ్, రైట్? ఐ డూ వాట్ యూ సే అన్నాను కదా, ఇది రిలేటివ్ ప్రొనౌన్. డైరెక్ట్ ఇప్పుడు ఒకేదాన్ని చూద్దాం. చూడండి, వేర్ విల్ యూ గో అన్నాను, ఇది క్వశ్చన్. ఐ నో వేర్ యూ విల్ గో, రిలేటివ్ వచ్చింది కదా. ఐల్ కమ్ వేర్ ఎవర్ యూ గో, వేర్ ఎవర్, రైట్? అండ్ ఐల్ ఫైండ్ యూ వేర్ ఎవర్ యూ హైడ్, రైట్? అండ్ ఐ కెన్ ఫాలో యూ వేర్ సో ఎవర్ యూ గో. అంటే ఇక్కడ వేర్ అనేది ఇంట్రోగేటివ్, రిలేటివ్, మళ్ళీ వేర్ ఎవర్, వేర్ సో ఎవర్, ఇలా. సో వీటిని రిలేటివ్గా కూడా వాడచ్చు. అప్పుడు మీరు అన్నట్టుగా వీటి తర్వాత క్వశ్చన్స్ హెల్పింగ్ వాడాల్సిన అవసరం లేదు. ఇది కాంటెక్చువల్గా మారుతూ ఉంటుంది. అదే అందుకే ఈ బుక్లో కూడా ఏం చేసామంటే ఇప్పుడు వాట్ అనే ఒక పదంతో మనకు వాట్ ఎవర్, వాట్ సో ఎవర్, ఇలా వై, వై ఎవర్, వై సో ఎవర్, వేర్ ఎవర్, వేర్ సో ఎవర్, వెన్ ఎవర్, వెన్ సో ఎవర్, ఇట్లా వీటన్నిటిని ఎలా వాడాలనేది ఆ బుక్లో మొత్తంగా మనకు వర్డ్స్ ఇచ్చి వాటిని ఒక సిస్టంలో ప్రాక్టీస్ చేస్తాం. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ క్వారీస్ పెరుగుతూ ఉన్నాయి. అండ్ ఈవెన్ కింద కామెంట్ బాక్స్లో అయినా సరే సో బ్రాండ్కి తగ్గట్టే చాలామంది అడుగుతున్నారు అనమాట, ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఎలా సార్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? అండ్ ముఖ్యంగా ఇవాళ నాకు తెలిసే ఈజీ ఇంగ్లీష్ బుక్ సో చాలామంది తీసుకుంటున్నారు అండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా అనుగుణంగా ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్స్ మీరు తీసుకోవచ్చు. కింద కామెంట్ బాక్స్లోనే చాలామంది పోస్ట్ చేయడం జరిగిందండి. సో దానికోసం ఒకసారి మీకు మీ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చింది అడుగుతున్నారు. అండ్ ఎవరికైనా ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునేటువంటి నాలెడ్జ్ ఉన్నా కూడా రోజుకొకటి ఇందులో నుంచి తీసుకున్నా సరే మీరు నేర్చుకోవచ్చు. అటువంటి అవకాశాన్ని మేధా ఇన్స్టిట్యూట్ కల్పించింది వాళ్ళ. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? క్లాసెస్ ఎలా ఉంటాయి, ఆన్లైన్, ఆఫ్లైన్? అంటే ఇప్పుడు ఈజీ ఇంగ్లీష్ బుక్ తీసుకోవడం ద్వారా ఇది బేసిక్గా ఈ బుక్ అనేది సెల్ఫ్ లెర్నింగ్ కోసం డిజైన్ చేసింది. అంత సింప్లిఫైడ్ వర్షన్, మీరు అన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సూట్ అయ్యేలాగా అండ్ సిస్టమాటిక్గా ఫైవ్ పార్ట్స్లో ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇదేంటంటే సెల్ఫ్గా ఎవరిది వాళ్ళు ఇంగ్లీష్ భాష మీద అవగాహన పెంచుకొని సెల్ఫ్గా మాట్లాడడం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ బుక్తో పాటు ఎవరైనా ఆన్లైన్ క్లాసులు మనకు త్వరలోనే దసరా పండుగ అయిపోగానే మనం న్యూ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్రెడీ చాలా అడ్మిషన్స్ అయ్యి ఉన్నాయి, వెయిటింగ్లో ఉన్నారు. బికాస్ ఆఫ్ దిస్ వెకేషన్ వల్ల కొంచెం లేట్ అవుతుంది. ఆల్రెడీ చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. ఎవరైనా కావాలనుకుంటే మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చండి. ఈ ఆన్లైన్ క్లాసుల యొక్క ప్రత్యేకత ఏంటంటే 3 డైమెన్షనల్ అండి. అంటే క్యాజువల్గా కాకుండా ఫస్ట్ దాని ప్రత్యేకత ఏంటంటే అందులో చెప్పే ఫ్యాకల్టీ అంతా కూడా ట్రైన్డ్ బై మీ
అండ్ సిలబస్ అంతా డిజైన్డ్ బై మీ. ఎక్సర్సైజ్ కావచ్చు, సిలబస్ కావచ్చు, మొత్తం 3 డైమెన్షనల్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్, దాంతోపాటు సాఫ్ట్ స్కిల్స్, దాంతోపాటు పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇందులో ఈ 3 డైమెన్షనల్గా ఆన్లైన్ క్లాసులన్నీ యూనిక్గా డిజైన్ చేసాం. అంటే రోజు ప్రాక్టీస్తో పాటు కొన్ని వాళ్ళకి ఇన్ యాప్ ద్వారా మనం రికార్డెడ్ వీడియో లెసన్స్కి యాక్సెస్ ఇవ్వడం, ప్లస్ ప్రాక్టీస్ సెషన్స్ చేయించడం, అన్నీ కూడా ఒక పక్కగా మీకు ఆల్మోస్ట్ ఫిజికల్ ప్రజెంటేషన్ ఉండదు తప్పితే ఆల్మోస్ట్ ఇట్స్ ఈక్వల్ టు డైరెక్ట్ ట్రైనింగ్. ఓకే. అండ్ ఆన్లైన్ క్లాస్ కూడా అడ్మిషన్స్ అవుతున్నాయండి. వెరీ గుడ్ సార్. అండ్ కొంతమంది అయితే వర్క్షాప్స్ అడుగుతూ ఉంటారు, టీచర్స్ ముఖ్యంగా 2 days వర్క్షాప్, 3 days వర్క్షాప్స్. అంటే వాళ్ళకు ఉండేటువంటి వెకాబులరీని డెవలప్ చేయడానికి స్టూడెంట్స్ అతనికి చెప్పడానికి అని చెప్పేసి వర్క్షాప్స్ గురించి అడుగుతూ ఉన్నారండి. స్కిల్స్ మీద, సాఫ్ట్ స్కిల్స్ మీద కానివ్వండి, లేదంటే ఇంటర్వ్యూస్ మీద కానివ్వండి. సో అవి కూడా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ అని పెడుతున్నాం అండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలా స్కూల్స్ మనల్ని అప్రోచ్ అయ్యాయి. వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి అక్కడ టీచర్స్కి మేము 2 day వర్క్షాప్ పెట్టి వస్తున్నాం ఆల్రెడీ. అంటే ఒక స్కూల్ అనుకోండి, ఆ స్కూల్లో ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ పిల్లల్ని ఒక 1 year పాటు వారానికి ఒక క్లాస్ పెట్టి ఎక్సర్సైజ్ ఇచ్చి వాళ్ళ పిల్లల్ని ఎలా మోటివేట్ చేసి స్కూల్ మొత్తం ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా తయారు చేయాలనేది దీని మీద టీచర్స్ అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాం. అయితే ఇలా ఒక్కొక్క స్కూల్ ఇంట్రెస్టెడ్ స్కూల్ ఎవరైతే పిలుస్తున్నారో వాళ్ళకి వెళ్ళి కండక్ట్ చేస్తున్నాం కదా. అలా కాకుండా మేము బయట వర్క్షాప్స్ కూడా చేస్తున్నాం, కామన్ వర్క్షాప్స్. అంటే ఒక స్కూల్ నుండి 2, ఇంకో స్కూల్ నుండి 2, ఇలా చాలామంది ట్రైనర్స్ వర్క్షాప్కి వస్తున్నారండి. అది కూడా మీకు ఈ ఫెస్టివల్ తర్వాత స్టార్ట్ అవుతున్నాయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్, ఆఫ్లైన్ సెషన్స్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే, అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి విషయాలే మీరు బేసిక్ ఇంగ్లీష్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఆన్లైన్, ఆఫ్లైన్ 2 జరుగుతాయి. సో రెగ్యులర్ ప్రాసెస్ అనమాట. ఎవరు ఎప్పుడైనా సరే కనెక్ట్ అవ్వచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, సాఫ్ట్ స్కిల్స్ మీద ఉంటుంది, అండ్ స్పోకెన్ స్కిల్స్ మీద ఎక్కువ ఉంటాయి. బుక్స్కి సంబంధించింది కూడా మీకు ఎవరికైనా బుక్ కావాలి అనుకుంటే, సో బుక్ ఇది. సో మీకు అనుగుణంగా ఉండే విధంగా బుక్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ రోజుకు ఒక పేజీ నేర్చుకున్నా కూడా ఇందులో వీటికి సంబంధించిందే బేసిక్ టర్మినాలజీ అయినా సరే మీరు ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. అంటే వొకాబులరీ యూస్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు బేసిక్గా రెగ్యులర్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బుక్స్ నుంచి తీసుకున్నైనా సరే నేర్చుకోవచ్చు. ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో మీరు కావాలి అనుకుంటే త్రూ బుక్స్ అయినా సరే తీసుకోవచ్చు. అండ్ ఇంట్లో ఒకళ్ళకి, ఇద్దరికి అనే కాకుండా సో చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇవాళ స్కూల్స్, కాలేజెస్లో కూడా ఇటువంటి బుక్స్ సంబంధించినటువంటి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ విధంగా తీసుకొచ్చి వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.